హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్సినాస్ వరల్డ్. సో ఇవాళ మనం ఒక సూపర్ యమ్మీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాం. అండ్ మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. ఎస్, ఇట్ ఇస్ బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ్. ఇట్స్ ఫర్ ఆల్ వెజిటేరియన్ లవర్స్. సో సింపుల్గా దీని మసాలా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని గ్రౌండ్నట్స్ ఉంటాయి కదా, శనక్కాయ గింజలు, అవి ప్లస్ నువ్వులు, ఇవి రెండు వేయించుకొని లో ఫ్లేమ్లో మిక్సీ పట్టేయాలండి. వన్స్ మిక్సీ పట్టేసిన తర్వాత మీకు స్క్రీన్లో చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆ పౌడర్ అంతా. ఆ పౌడర్ అంతా కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది, ఎందుకంటే మనము శనక్కాయ గింజల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. సో ఆ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేయండి, నేను చూపించిన విధంగా. ఇది ఇంట్లో చేసిన ధనియాల పౌడర్, సో నేను సపరేట్గా వేస్తున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి, మీ కారం తగినట్టు. ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ మచ్ స్పైస్ యూ ఈట్. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేయండి. నేను ఒక 1 kg వంకాయలు తీసుకున్నాను. ఇవి నార్మల్గా బెంగళూరులో దొరికే వంకాయలు. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వంకాయలు దొరికినా మీరు తీసుకోవచ్చు, కానీ కొంచెం లేతగా కొంచెం చిన్నగా ఉంటే మీకు ఫ్లేవర్ బాగా ఉంటుంది. సో అవి బాగా ఉప్పు వేసి కడిగిన తర్వాత నేను స్క్రీన్లో చూపించిన విధంగా 4 sides స్లిట్ చేయండి. స్లిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మిక్చర్ కలిపి పెట్టుకున్నారో ఆ మిక్చర్ని ఆ వంకాయల్లో పెట్టేసి సైడ్కి పెట్టేయండి. ఇలా ఈ ప్రాసెస్ మీరు ఉన్న వంకాయలన్నిటికీ రిపీట్ చేయాలి. ఈ లోపల మనం ఒక వెడల్పు గిన్నె తీసుకుందాము, ఎందుకంటే వంకాయలు స్టఫింగ్ పెట్టాము కదా, అది ఊరికే కలబెడతా ఉంటే వంకాయలు అనేవి విడిపోతాయి, ఆ ఫ్లేవర్ అనేది మనకి రాదు. సో ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని, ఇది గుత్తి వంకాయ కదండి, సో మనకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేను ఒక 5 tablespoons ఆఫ్ నూనె వేసుకున్నాను. ఈ నూనె కాగాక ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో ప్రతి వంకాయ ఆ నూనెలో పడేటట్టు చూసుకోండి. అందుకే వెడల్పు గిన్నె తీసుకోమన్నాను, ఎందుకంటే ఒక్క వంకాయ పైన ఒక్క వంకాయ పెడితే వంకాయ అనేది ఉడకదు లోపల. సో నేను చూపించిన విధంగా అది పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. ఒక 5 minutes ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇంకో సైడ్కి తిప్పుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కే కదా మనకు వేగింది, ఇంకో సైడ్ కూడా వేగాలి. సో అన్ని వంకాయలు అలా ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇంకొక మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించండి. ఉడికించిన తర్వాత చూడండి, టెస్ట్ చేయండి. మీరు ఒక స్పూన్ అయినా లేదా ఏదన్నా చాప్ థింగ్ ఉంటే దాన్ని పెట్టి చూడండి. నేను చాకు పెట్టాను, సో మీకు అక్కడే తెలిసిపోయింది కదా, అది బాగా ఈజీగా దిగిపోయింది. సో దట్ మీన్స్ వంకాయలన్నీ ఉడికిపోయినట్టు. వంకాయలు ఉడికాయి కాబట్టి అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం ఒక ఫుల్ టీస్పూన్ ఆఫ్ ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టఫింగ్లో కారం వేసుంటాము. సో ఇక్కడ ఓన్లీ నేను ఒక 2 పచ్చిమిర్చి వేసాను అండ్ కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డలు, అవి బాగా కచ్చాపచ్చాగా దంచుకొని నూనెలో వేసేసానండి. సో ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది నూనెలో కొంచెం వేగాలి, లేకపోతే కూర మొత్తం అదే స్మెల్ వస్తుంది. చూడండి, నేను చూపించిన విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత నేను ఒక నాటి టొమాటోలు అండి, ఒక మీడియం సైజు నాటి టమాటాలు మిక్సీ కట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అంతకంటే ముందండి కొంచెం ఒక 3 tablespoons ఆఫ్ శనగపిండి వేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు శనగపిండి ఎందుకు వేస్తుందా ఈ పిల్ల మధ్యలో అని. శనగపిండి వేస్తే ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది కొంచెం టైట్ అయ్యి మనం తింటుంటే నీళ్ళుగా లేకుండా కొంచెం గ్రేవీగా ఇస్తుంది, మనకి థిక్ గ్రేవీగా ఇస్తుంది. అదొక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సో 3 tablespoons శనగపిండి వేసుకొని అది ఒక 2 minutes వేగిన తర్వాత
కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా అండి నేను. సో ఈ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకోండి. సో ఒకసారి కలబెట్టేసిన తర్వాత మనం 2 నాటి టొమాటోలు తీసుకుందాము, మీడియం సైజు. ఆ నాటి టొమాటోల్ని నేను మిక్సీకి పట్టుకున్నాను, ఒక గ్రేవీ లాగా వచ్చేటట్టు. చాలా రిఫైన్డ్గా మిక్సీ పట్టుకున్నాను, కొంచెమైనా టొమాటో తొక్కలేమి లేకుండా. దీన్ని నీట్గా కలిపేసుకోండి. నీట్గా కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్న విధంగా పేస్ట్ ఎంత థిక్గా ఉందో మీకు అర్థమైపోతుంది కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు తగినట్టుగా. సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకోసారి బాగా టాస్ చేయండి. సాల్ట్ అంతా కలవాలి కదా మిక్చర్లో. ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఇంకా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా పట్టదండి దీనికి, ఎందుకంటే గుత్తి వంకాయ వాటర్గా ఉండదు, కొంచెం థిక్ గ్రేవీ లాగానే మనకు బాగుంటుంది. సో నేను ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు చూపించిన విధంగా వాటర్ ప్యాన్లో వేసేసాను. ఇంకా మసాలా ఏదైతే ఉందో ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఉడకనివ్వండి ఆ వాటర్లో ఆ మసాలా. ఎక్కువ టైం పట్టదు, ఓన్లీ 2 to 3 minutes అండి, లేకపోతే ఆ మసాలా అనేది అడుగంటుతుంది. సో వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి మీరు కర్రీలో వేసేసేయండి. ఒకటి మీద ఒకటి వేయకుండా అన్నీ కర్రీలో మునిగేటట్టు వేయండి. అంతేనండి. ఒక 2 minutes వంకాయలు కర్రీలో వేసిన తర్వాత ఒక 2 minutes ఉడకనివ్వండి, అంతే, ఇంకేం ఉండదు. ఒక ఫ్లేవర్ కోసం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకోండి, ఇంకా మూత పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓ ఓ ఓ మర్చిపోయాను, వీ హ్యావ్ టు మేక్ బగారా రైస్. రైస్ లేకుండా మనం కూరతో ఏం చేస్తాం? ఇప్పుడు మనం బగారా రైస్ చేసేసుకుందాం సింపుల్గా. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక 5 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత నేను స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 2 చెక్కలు, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే అవి ఎంత బాగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి రిలీజ్ అవుతాయి. ఆయిల్లోకి రిలీజ్ అయితేనే మన రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. సో నేను చూపించిన విధంగా వేసేసుకోండి. ఇవి వేగే లోపల ఒక ఆనియన్, ఒక 2 చిల్లీస్ తీసుకొని బాగా స్లైసెస్గా కట్ చేసేసుకోండి. ఇవి వేగే లోపల ఒక్కసారి ఇవి వేగిన తర్వాత మనము ఆ స్లైస్డ్ ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకుందాం. మీకు కావాలంటే పెప్పర్ వేసుకోండి, మేము ఎక్కువ స్పైస్ తింటాం అందుకే మేము పెప్పర్ వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, మన డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ జీలకర్ర. సో అవన్నీ వేగిన తర్వాత నేను చెప్పినట్టు ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకోండి. ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌన్ అవ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఫ్రెష్గా. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో బాగా వేగాలి. మీకు కావాలనుకుంటే కొంచెం క్యాష్యూస్ కూడా వేసుకోండి. మా హస్బెండ్ క్యాష్యూ లవర్ కాబట్టి నేను క్యాష్యూస్ వేస్తున్నాను, లేకపోతే అవసరం లేదు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ మన బగారా రైస్కి. పుదీనా, ఇది మా గార్డెన్లో పండిన ఫ్రెష్ పుదీనా. అవి ఒక 5-6 స్టెమ్స్ నేను కట్ చేసుకొని
వేసుకుంటున్నాను. అదొక సూపర్ మింట్ ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. సో నేను రైస్ తీసుకునింది 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అండి. దాన్ని మంచిగా ఒకసారి కడిగేసేసి నానబెట్టేసేయండి, పక్కన పెట్టేసుకొని. సో మీ మెజర్మెంట్ ఏంటంటే 1.5 బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది మనకి. సో ఆనియన్స్ వన్స్ వేగాక ఆ వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ తెరులుతున్నప్పుడు మన రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్, ఆ రైస్ దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేయండి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు సాల్ట్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే బాగోదు. ఒకసారి టేస్ట్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ పడుతుందంటే ఇప్పుడే వేసేసుకోండి సాల్ట్ ఆ వాటర్లోనే. నాకు అవసరం లేదు, నాకు కరెక్ట్గా ఉంది, అందుకే నేను వేసుకోలేదు. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి, రైస్ ఆల్మోస్ట్ 50% ఉడికింది. నేను ఇంకా డిస్టర్బ్ చేయను రైస్ని. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఒక 11 to 12 మినిట్స్ ఉడకనిద్దాం. ఏ రైస్ అయిపోయింది, మీకు చూస్తేనే అర్థమవుతుంది. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఉడుకుంటుందని. అంతేనండి, ఒక ప్లేట్లో ఒక పక్క రైస్ పెట్టేసుకొని గుత్తి వంకాయ వేసుకొని మీరు తినేసి ఎంజాయ్ చేసేయండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. దీన్ని బట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దేవ్సనాయ్ signing off and bye. Have a great day.